హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను శ్రీలత. మనం వాషింగ్ మిషన్ లిక్విడ్ డబ్బాలు తెప్పించుకుంటాం కదా, అవి ఖాళీ అయిన తర్వాత పడేయకుండా నేను ఒక 4-5 డబ్బాలు అట్లా పక్కన పెట్టుకున్నానండి. వాటితోటి కూడా మనం చెట్లు మొక్కలు పెంచుకోవచ్చు కదా. అంటే నేను ఆల్రెడీ ఇదివరకు పెట్టాను, ఇప్పుడు ఇంకొక వెరైటీగా చేస్తున్నాను. అది కూడా మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్నట్టుగానే వీడియో తీసి పెడుతున్నాను. చాలా చిన్న వీడియోనండి, తప్పకుండా చివరి వరకు చూడండి. మీ ఉద్దేశము కామెంట్ రూపకంగా నాకు తెలపండి. అయితే మనకి ఏ షేప్లో అవసరం ఉంటే ఆ షేప్లో ఆ డబ్బాల్ని చక్కగా కట్ చేసుకోవాలండి. కొంచెం ఏదన్నా పెన్ తోటి మనం మార్క్ చేసుకొని చక్కగా కట్ చేసేసుకొని దానికి మనం కింద డ్రైన్ హోల్స్ పెట్టుకోవాలి కదా కంపల్సరీ. కుండీకైనా డబ్బాకైనా దేనికైనా డ్రైన్ హోల్స్ అనేది కంపల్సరీ. ఎక్స్ట్రా వాటర్ అనేది వెళ్ళిపోతే అందులో ఉన్న చెట్టు మనకు పాడయ్యే అవకాశం చాలా ఉంది. అలా నాకు నచ్చిన షేప్లో నేను కట్ చేసుకున్నాను. అంటే నాకు ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారం నేను అలా కట్ చేసుకున్నానండి. నా దగ్గర 4 చేశానండి డబ్బాలు అయితే మొత్తానికైతే. ఇంకొకటి ఉంది కానీ అది వేరే దాని కొరకు ఆపాను. 4 అయితే అలా ఆ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను. డ్రైన్ హోల్స్ పెడుతున్నాను. అయితే ఇది నేను చివరి వరకు చూడండి. చాలా చిన్న వీడియో అని చెప్పా కదా, నేను చివరికి ఏం చేశానని మాత్రం తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇది 4 నిమిషాల వీడియోనే, కానీ మొత్తం చూడండి. చివరికి నేను చాలా యూజ్ అయ్యే ఒక చిన్న టెక్నిక్ వాడానండి. అది తప్పకుండా మీరు చూసి అది ఎలా ఉంది అని కామెంట్ నాకు రావాలండి మీ ద్వారా. అంటే అది బాగుందా బాగాలేదా, నచ్చిందా నచ్చలేదా. అంటే నేను దాంట్లో నాకు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి ఏంటంటే వంగ మొక్కలు ఉన్నాయండి. సరే ఏదైతే మనం ఒకవేళ వంగ మొక్క దాని పీరియడ్ అయిపోతే మార్చేసి ఇంకోటి పెట్టుకోవచ్చు. అక్కడ మొక్క ఏంటి అని కాదు, నేను చేసిన పని ఏంటి అని మీరు అబ్జర్వేషన్ చేయండి. అలా కట్ చేసుకున్న డబ్బాలో చక్కగా కిందంతా ముందు ఎండుటాకులు వేసేసి తగినంత మట్టి కూడా ఆకుల మీద తగినంత మట్టి వేసుకొని, మనకు చాలా ఎక్కువ కూడా పట్టదండి, తక్కువ మట్టే పట్టిందండి. మట్టి కూడా తగినంత వేసేసుకొని ఇప్పుడు ఉందండి అసలు మనం చేసే పని అనేది ఇప్పుడు ఉంటుంది. ఆ మట్టిలో మనం తెచ్చుకున్న వంగ మొక్కలు, నా దగ్గర అందుబాటులో ఉన్న వంగ మొక్కలు అండి. చామంతి పెట్టుకోండి, కనకాంబరం పెట్టుకోండి, మీ ఇష్టం. ఏదైనా ఒక మొక్క అలా పెట్టాం కదండి. నాకు ఒక చిన్న ఐడియా వచ్చిందండి. ఒకవేళ మనం ఒక రోజు ఎటన్నా ఊరెళ్తాము, ఏదైనా చిన్నపాటి మొక్క పెడతాము, పాపం దానికి చిన్న మొక్కలకి కొంచెము నీళ్ళు అనేది వెంట లేకపోతే ఎండిపోయినట్టుగా అవుతున్నాయి, మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా. అది కాకుండా ఉండాలంటే ఏం చేశానంటేనండి, ఈ థమ్స్అప్ బాటిల్లో స్ప్రైట్ బాటిల్లో ఏవో ఉండేనండి నా దగ్గర. వాటిని ఏం చేసా, పైన అలా పెట్టేసి వాటి మూతలకి అడుగున ఆ మూతకి హోల్ చేసి దానికి ఒక క్లాత్, పాతది నైటీ క్లాత్ ఉంటే అది అలా పెట్టేశానండి. అంటే దీన్ని ఏమంటారంటే డ్రిప్ సిస్టమ్ అని ఇప్పుడు పెడుతున్నారు కదండి పెద్ద పెద్ద తోటలకి. అలా చేశానండి. అదండి నా తిక్క ఐడియా అనేది. అలా చేసి మనం ఒకవేళ ఒక రోజు ఊరెళ్ళామనుకోండి, ఆ బాటిల్ నిండా నీళ్ళు పోసేసి వెళ్ళామనుకోండి, చక్కగా చెట్టు మొదట్లో పచ్చిదనం అనేది పోకుండా మొక్క మనకు సేఫ్గా ఉంటుందండి. అలా డ్రిప్ సిస్టమ్ లాగా తయారు చేశానండి. ఎలా ఉందంటే నా ఐడియా బాగుందా? బాగుంటే చిన్న కామెంటు, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.